సీతారాం నాయక్ గారితో మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో యూపీలో కావచ్చు, ఎంపీలో కావచ్చు, బుల్డోజర్లతో ఇళ్ళు భూముల్ని కూల్చేశారు. అంటే మీరు చేస్తేనేమో ఒప్పు, ఇక్కడ రేవంత్ సర్కార్ చేస్తేనేమో తప్పు. ఎలా సమర్థిస్తారు? సీతారాం నాయక్ గారు, ఇది ఏమైనా పార్టీల పంచాయతీ మేడం? పార్టీల పంచాయతీ కాదు కదా. మీరు చేస్తేనేమో అలా కాదు సీతారాం నాయక్ గారు, మీ రాష్ట్రాలు, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగేది తంతు కూడా ఇదే. మరి అక్కడ చేస్తున్నదేమో ఏం చేసిరు? అక్కడ ఏదో చెప్పండి, ఇక్కడ ఏం చేసిరు? యూపీలో అక్కడ ప్రజలు ఇప్పుడు తిరగబడ్డట్టు అక్కడ ప్రజలు తిరగబడతారు, వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు సమస్య ఏందమ్మా, ఇక్కడ హెచ్యూసి కింద హెచ్యూసికి ఉండేటువంటి అది 1969లో జరిగిన ఉద్యమ ఫలితంగా 6 ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాంట్లో సెకండ్ ప్లేస్ లో అప్పుడు ఇందిరాగాంధీ గారే ల్యాండ్ ఇచ్చారు. 23 ఎకరాల 25 గుంటల 10 గుంటల ల్యాండ్ ఉంది. అది విషయం మీరు ఇక్కడికి దీని గురించి మాట్లాడండి. అది పార్టీలు ఏం చేస్తున్నాయి, పార్టీలు ఎందుకు చేస్తే 3 సార్లు మరి ప్రధానమంత్రి అయినా వస్తున్నారు, అది కూడా చెప్పాలి కదా. అంటే అది అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ విమర్శించేది అదే కదా. బీఆర్ఎస్ విమర్శిస్తారు, బీజేపీ ఇక్కడ అది విమర్శించలే. బీజేపీ ఎంపీలు పోయి ఒకటే అన్నారు, అక్కడ పర్యావరణం ఉంది, అక్కడ 400 ఎకరాలలో అనేక రెప్టైల్స్ ఉన్నాయి, క్రొకటైల్స్, అన్ని రకాలైనటువంటి ఉన్నాయి. ఇది పర్యావరణానికి పనిచేస్తుంది. దీన్ని ఇప్పుడు అమ్ముకోవడం వల్ల వచ్చే ఒక 40-50 కోట్లతోటి అక్కడ ఉండేటువంటి విశ్వవిద్యాలయాల యొక్క పరిధి ఆల్రెడీ తగ్గింది. అది ఇప్పుడు కొంచెం మనకి 2300 భూమి అక్కడ ఉందా? ఇదెందుకమ్మా అక్కడ సపోర్ట్ చేసేటువంటి హరిగోపాల్ గారు ఇంద్రమ్మ రాజ్యంలో ఇదేం అన్యాయమైన ఆర్టికల్ అయినా ఇచ్చింది కదా. ఇది బీజేపీ పార్టీ మాట్లాడుతుందా? ఇదేమన్నా వేరే పార్టీ మాట్లాడుతుందా? ఎవరు మాట్లాడతలేదా? విద్యార్థులు ఎందుకు మాట్లాడుతున్నారు? విద్యార్థులకు ఏం తెలియదా? రాజకీయ పార్టీలు మాట్లాడితే మీరు మాట్లాడవచ్చు, మరి విద్యార్థులు వాళ్ళు దలుచుకుంటే తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డలు పిల్లలతో పెట్టుకోవద్దని మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఏం చేస్తారు? ఆ భూములు అమ్మి బయట ఉన్న ఎస్సీఎస్ల ల్యాండ్లు కొనండి. లగచర్ల జరగలేదా? ఇక్కడ ఇవన్నీ అమ్ముకొని, ఇటువంటి అన్ని అమ్ముకొని కోటాను కోట్ల సంపాదించుకొని వాళ్ళ భూముల మీద పడి ఏదైనా అక్కడ పెట్టండి. 400 ఎకరాలతోనే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా? ఆ భూమిని ఎందుకు అడుగుతున్నారు? కామ్రేడ్ బ్రిడ్జ్ యూనివర్సిటీకి ఎంత ఉందా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? వేరే యూనివర్సిటీకి ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వాలు ఏదన్నా కావచ్చు, బౌండరీస్ లేవు. నేను ప్రొఫెసర్ అమ్మా, నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా పనిచేసిన. ఆ రోజు నుంచి ఈ రోజున వరకు మా వాదన అయితే మేము పార్టీల పంచాయతీ పార్టీలను ఎత్తుకొని ఆ రోజు మాట్లాడలే, ఈ రోజు మాట్లాడలే. ప్రజల పక్షాన పార్టీలు తప్పు చేసినా, ఇది తప్పు చేసినాం అంటే పార్టీలు ఎందుకు ఒప్పుకుంటాయి? అలాంటి వాళ్ళంతా ఏదో బయటకు వెళ్ళగొడతారు. మీరు మీ నోరు మంచిగా లేదు, మీరు ఇట్లా మాట్లాడవద్దు, మాకు సొత్తులే మాట్లాడాలంటే ప్రజలు తన్ని వెళ్ళగొట్టారు కదా. అంటే మరి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటారు? ఏ పార్టీ తప్పు చేసినా ప్రజలు దయించరు. ప్రజలు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లనే చేసి వస్తున్నారు. ఇక్కడ మీరు అసలు ఇష్యూ మర్చిపోతున్నారు. ఆ యూనివర్సిటీలో ఉండేటువంటి భూములు ఇప్పుడు ఏమంటున్నారు? ఏం వాదన వాళ్ళది? ఇక్కడ నక్కలు లేవు, కుక్కలు లేవు, ఏమీ లేవు అనేది అంటున్నారు. నా దగ్గర ఒక పర్యావరణకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త అతను ఇచ్చినటువంటి డేటా ఉంది. అందులో 29 స్పీసీస్ ఉన్నాయమ్మా. డేటా ఇచ్చిండు మొత్తం. మీకు కావాలంటే ఇది పంపిస్తా, మీరు డిస్ప్లే చేయండి. లేదంటే ఇవాళ కూడా మీరు దీంట్లో చూసినట్టున్నారు, ఏదో మీడియాలో చూపెడుతున్నారు. 100 ఎకరాలు తీసేస్తే అందులో ఉండవలసిన జంతువులు భయపడి బయటకు వస్తే కుక్కలు జింకను దాడి చేసినట్టుగా ఇవాళ అది కూడా మీడియా చూపెడుతుంది, ఎవరు కాదు. అందుకోసం విశ్వవిద్యాలయాలకు మీరు ఏమంటున్నారు? అది అది ప్రభుత్వం ఆస్తి. ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజలు కదా, విద్యార్థులు లేరా? మేము అడుగుతున్నాం, ఆ భూమి మాకే కావాలని, ఇంకా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేద్దామని అక్కడ ఉండేటువంటి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్, విజ్ఞానవంతులైన వాళ్ళు అడుగుతున్నారు. ఆ భూమి ఇస్తే ఈయకు పిల్లలు వచ్చి అడిగే హక్కు ఉంది, అడిగారు. వాళ్ళని కొట్టవలసిన అవసరం లేదు, వాళ్ళని జైల్లో పెట్టవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు అప్పటికప్పుడే ఆ భూమి ఏమైనా ఎత్తుకోపోయేదా? కాదు కదా. ఎందుకు అంత హంగామా చేస్తున్నారు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రజలు పార్టీలే తప్పమ్మా? సుప్రీంకోర్టు తప్పంటావా? చెప్పండి, సుప్రీంకోర్టు తప్ప? ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు ఎందుకు ఆపింది ఆ భూమిని? ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి. చెప్పాలా?
నా సీతారాం గారు సుప్రీంకోర్టు ఎందుకు ఆపింది అంటే ఈ వినండి, వాళ్ళు ఎవరైతే అప్పీల్కి పోయిండ్రో, ఎవరైతే కోర్టును విజ్ఞప్తి చేసిండ్రో వాళ్ళ పక్షాన వాదనలు విని ప్రభుత్వము ఇన్ని రోజులు మీరు పని ఆపండి, వాస్తవాలు తెలుసుకున్నాక మేము చెప్పినాక పని మొదలు పెట్టమన్నదే తప్ప ఇది నిజమని అది నిజమని కోర్టు చెప్పలే. మీ ఇంట్లో 2 టేక్ సెట్లు ఉంటే అది కొట్టండి, రేపు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఎవరు ఏదో తమాషగా మాట్లాడతారు వాళ్ళు. మిమ్మల్ని అంటలేను, తమాషాని మిమ్మల్ని అంటలేను, నేను ఆ మాట మిమ్మల్ని అనలేను. కారణం ఏంటంటే మీ ఇంట్లో 2 టెక్ సెట్లు ఉంటే మరి కొడతారా? ఎట్లా కొడతామంటే డిఎఫ్ఓ అరే వినండి, నేను ఒట్టిపించిన డిఎఫ్ఓకి అప్లికేషన్ ఇస్తాము, వాళ్ళు వచ్చి సర్వే చేస్తాము. అరే మొత్తం ఇంటర్వ్యూ కదా, అధికారంలో ఉంటే మొత్తం ఇంటర్లో అన్నా నువ్వు నిన్ను మీరు సమాధానం చెప్తలేదు. యూనివర్సిటీలను ధ్వంసం చేయాలంటే నెల్సన్ మండేలా గారు చెప్పినటువంటి పని చేయమనండి. ఇప్పటికి ఒక్క యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ లేరు. ఏం మాట్లాడడానికి మేము సిగ్గుపడుతున్నాం. ఒక్క ప్రొఫెసర్ యూనివర్సిటీలో లేరు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ సంవత్సరాల గురించి పెడతలేరు. విద్యా వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ లేరు, ఇప్పుడు అన్నిటికీ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు. విద్యా బోధన విషయంలో ప్రభుత్వం టీచర్ లేడు. రైట్ అండి, రైట్. ఒక్క విశ్వవిద్యాలయంలో ఒక టీచర్ లేరు. ఒక్క లేదనే మాట తప్పు. కొన్ని సబ్జెక్టులకు టీచర్లు లేరని మీరు చెప్పాలని ఒక్క యూనివర్సిటీ ఒక్క నిమిషం ఒక సబ్జెక్టు లేరు, ఇట్లా తక్కువ ఉన్నారని చెప్పాలి కానీ అసలు విశ్వవిద్యాలయాల్లో టీచర్లు లేరు అనే మాట తప్పు. రైట్ అండి సీతారాం నాయక్ గారు, ఒక్క నిమిషం రెగ్యులర్ టీచర్లు మిగతా అంతా అయిపోయిండ్రు. మనం సబ్జెక్ట్ మాట్లాడదాం. ఉస్మానియాలో ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు? సీతారాం నాయక్ గారు, మోహన్ గారు, సబ్జెక్ట్ ఇది కాదు. రైట్ అండి, అవసరం లేదు.